ఈ మూవీస్ బడ్జెట్ వచ్చేసి హాలీవుడ్ లెవెల్ ఉంటుంది, కానీ రిజల్ట్ వచ్చేసి డిజాస్టర్. ఇందులో ఈ లిస్ట్లో నంబర్ 1 మూవీకి ఇచ్చిన బడ్జెట్ ఇస్రో వాళ్ళకి ఇస్తే వాళ్ళు మార్స్ పైన మిషన్ కూడా చేస్తారు. నంబర్ 5 ఏజెంట్ 80 crores బడ్జెట్లో తీశారు, కానీ ఈ మూవీలో తలా తోకలేని స్క్రీన్ ప్లేతో ఏం చూపిస్తున్నారు, ఏం ఆడుతున్నారో అర్థం కాదు. డోంట్ టెల్ షో అని దీన్ని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేసి టెల్ మాత్రమే చేస్తారనమాట. లైక్ ఎవ్రీ సీన్లో వైల్డ్ 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 అని చెప్పేసి వాడుతూ ఉంటారనమాట. నంబర్ 4 రాధేశ్యామ్. దీన్ని రాధేశ్యామ్ అనడం కంటే రాడ్డేశ్యామ్ అనొచ్చు, ఎందుకంటే ఈ మూవీకి అంత బడ్జెట్ ఎందుకో నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మూవీలో మెయిన్ ఎలా తప్పించుకొని వచ్చాడు అనేది మెయిన్ పాయింట్, మెయిన్ హోల్ పాయింట్. దాన్ని అలా జంకట్లో చూపించేసారండి సార్, నాకు అర్థం కాదు. నంబర్ 3 గేమ్ చేంజర్. అపార్ట్ ఫ్రమ్ శంకర్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ తప్పితే దీంట్లో ఎగ్జైటింగ్గా ఏముంది అసలు ఈ ప్రాజెక్ట్కి? అండ్ అసలు ఈ మూవీ థీమ్ ఏంది నాకు అర్థం కాదు. పొలిటికల్ డ్రామానా, రివెంజా, లేకపోతే ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు కార్తిక్ సుబ్బరాజ్ రాసిన స్టోరీ ఏంటి? మీరు అదే తీసినారా, ఇంకేమైనా వేరే కాపీ వెళ్ళిపోయిందా? అండ్ నంబర్ 1 నంబర్ 2 ఈ రెండు ఆల్మోస్ట్ ఒకటే బడ్జెట్లో ఉన్నాయి. సో నంబర్ 2 ఏది వేసుకుని నడుస్తుంది. సో విల్ గో విత్ ఆదిపురుష్. ఈ మూవీ రామాయణం పైన బేస్డ్ అయి తీశారు. రామాయణం పైన మూవీస్ చాలానే వచ్చినాయి, కానీ వీళ్ళు చేసినంత పెంట ఇంకెవరూ చేయలేరు. సీజీస్ కాసేపు పక్కన పెడదాం, కన్విక్షన్ ఏదండి? ఆ పెంట చేశారండి. ఏం చెప్తున్నారు, ఏం చూపిస్తున్నారు? మన లిస్ట్లో నంబర్ 1 రోబో 2.0. ఒక గొప్ప డైరెక్టర్ ఏం చెప్పాడంటే, ఒక సీజీ బాగుంది అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సీజీ అని తెలియకూడదు అనమాట. అదంతా రియలిస్టిక్గా ఉండాలి, అదంతా కన్విన్సింగ్గా ఉండాలి. ఇప్పుడు ఒక మనకు కాంప్లిమెంట్ వచ్చిందంటే, ఈ మూవీలో సీజీఐ బాగుంది అని చెప్పి కాంప్లిమెంట్ వచ్చిందంటే టెక్నికల్లీ ఆ సీజీ బాగాలేదన్నట్టు. అంత కన్విక్షన్గా అంత రియలిస్టిక్గా తీసినప్పుడు అది సీజీ అని మనకు తెలియదు కదా. అండ్ ఈ మూవీలో ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ ఉంటుంది. అండ్ ఐరనీ ఏంటంటే ఆ ముక్క చెప్పింది కూడా శంకర్ గారే ఇదే మూవీ ప్రమోషన్ దాంట్లో చెప్పారనమాట. అండ్ ఇంకా స్టోరీ వైజ్ వచ్చేస్తే ఈ మూవీలో హీరో కంటే విలన్ ఎక్కువ కనెక్ట్ అవుతాం. అండ్ మీకు కూడా ఇట్లా ఎక్కడైనా ఏదైనా మూవీస్లో విలన్ ఎక్కువ రూటెడ్ అనిపిస్తే చెక్అవుట్ అవర్ లేటెస్ట్ వీడియో. ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.